ఒకరోజు ఓ మునీంద్రుడు నడిచి వెళ్తూ ఉండగా దారిలో ఓ యువకుడు చాలా బాధపడుతూ కనిపించాడు. నాయనా, నీవు ఎందుకు ఇలా చింతిస్తూ కూర్చుండావు అని మునీంద్రుడు అడగ్గా, నాకున్న సమస్యకి ఏం చేయాలి అని తోచక ఇదిగో ఇట్టా కూర్చున్నాను స్వామి. నాయనా, ఏది నీ చేయి చాచు, ఈ నా కమండలాన్ని పట్టుకో. అది బరువుగా ఉందా? లేదు స్వామి, తేలిగ్గానే ఉంది. దీనిని ఓ గంట సేపు నీ చేతులతో పట్టుకునే ఉంటే ఎలా ఉంటుంది? నొప్పి అనిపిస్తుంది. దీనిని ఓ రోజంతా పట్టుకునే ఉంటే ఎలా ఉంటుంది? నా చేయే తిమ్మిరెక్కిపోతుంది స్వామి. అయితే ఓ రోజంతా ఈ కమండలాన్ని పట్టుకునే ఉంటే దీని బరువు పెరుగుతుందా నాయన? అది ఎలా కుదురుతుంది? మీరు నాకు ఎలాగైతే ఇచ్చారో అలా తేలిగ్గానే ఉంటుంది కదా. మరైతే నీ ఈ చేయి నొప్పి పుడితే నీవు ఏం చేస్తావు? ఏం చేస్తాను? మీరు ఇచ్చిన కమండలాన్ని కింద పెట్టేస్తాను. అలాంటిదే నాయన నీ సమస్య కూడా. నీకు వచ్చిన సమస్యని పట్టుకునే ఉంటే అదే నీకు భారాన్ని పెంచుతుంది. అదే గనక వదిలేస్తే నీ మనసునున్న భారం తగ్గి తేలిగ్గా అనిపిస్తుంది. సమస్య లేని జీవి ఈ భూలోకంలోనే లేదు. సమస్య అన్న చిక్కుముడిని విడదీస్తూ ముందుకు సాగడమే జీవితం. ఇప్పుడు చెప్పు నాయన, నీ సమస్యని పట్టుకునే ఉంటావా, వదిలేస్తావా? వదిలేస్తాను స్వామి. మరి నీ ఈ సమస్యకు కారణం ఏంటి? స్వామి, నేను ప్రేమించిన పిల్లకే ఇంకొకటితో పెళ్లి జరుగుతుంది. ఆ పిల్లని పెళ్లి చేసుకోలేను, అట్లాగే పెళ్లిని ఆపలేను. ఇదే నా సమస్య స్వామి. నాయన, పెళ్లిని ఆపలేవు సరే, ఆ అమ్మాయిని పెళ్లిందుకు చేసుకోలేవు? స్వామి, అమ్మాయిని పోషించేందుకే నా దగ్గర పని పాట లేదు కదా స్వామి. చూడు నాయన, ప్రేమ అన్నది నీ దగ్గర ఉన్న ప్రేమని ఇంకొకరికి పంచి పెట్టడమే అవుతుంది. అది నీ దగ్గర చాలానే ఉంది. ఉద్యోగం పురుష లక్షణం, అది నీ దగ్గర లేదు. నీవు ఇక్కడ ఎప్పటి నుండి ఉండావు? రాత నుంచి ఉన్నాను స్వామి. సరే, అయితే నీవు పిలవని పేరంటంగా ఈ పెళ్లికి నీతో పాటు ఓ 10 మందిని తీసుకువెళ్లి ముందుగా ఆ పెళ్లి జంటలతో వచ్చిన ఆ 10 మందికి పాద పూజ చేపించి ఆ తరువాత భోజనాన్ని వడ్డించిన ఆ పెళ్లి జంటకు పుణ్యం లభిస్తుంది. అదే నీవు వాళ్ళకి ఇచ్చే పెళ్లి కానుక. నీకు నీ ప్రేమ మరియు చేయడానికి పని లభిస్తుంది అని చెప్పి వెళ్ళిపోయారు ఆ మునేంద్రుడు. ఆ యువకుడు మునేంద్రుడు చెప్పినట్టే చేయగా పెళ్లికి విచ్చేసిన వాళ్ళల్లో ఓ వ్యక్తి ఆ యువకుడిని పిలిచి, బాబు, ఈ పెళ్లిలో నీవు ఎవరి తరపు నుంచి వచ్చావు అని అడగంగా, నేను ఎవరి తరపు కాదు అయ్యా అని అన్నాడు. మరి మీ తల్లిదండ్రులు ఎవరు అని మళ్ళీ అడగంగా, నాకు నా అన్న వాళ్ళు ఎవరు లేరు, నేను ఏకాగని అన్నాడు. ఏ సంబంధము లేని నీకు పిలవని పేరంటంగా వాళ్ళని ఎందుకు తీసుకొచ్చావు? పెళ్ళైన జంటలో ముందుగా పిలవని పేరంట 10 మందిని పిలిచి భోజనం వడ్డిస్తే వాళ్ళకి పుణ్యం అని చెప్పినాడు స్వామి, అందుకే తీసుకొచ్చిన అని అన్నాడు ఆ యువకుడు. బాబు, నేను శ్రీమంతుడిని, పైగా వ్యాపారస్తుని కూడా. నాకొక్కతే కుమార్తె. నా కుమార్తెని ఓ మంచివాడి చేతిలో పెట్టి నాకున్న వ్యాపారాన్ని అతనికి అన్నదే నా కోరిక. అందుకోసమే ప్రతి పెళ్లిళ్లకు వెళ్తున్నాను. ఇవాళకి నా ఆశ నెరవేరింది. నీవు నా కుమార్తెను పెళ్లి చేసుకుంటావా? అలాగే నా వ్యాపారాన్ని కూడా చూసుకుంటూ నాకు కొడుకు లేని కోరికని తీరుస్తావా బాబు అని అడగంగా ఆ యువకుడికి మునేంద్రుడు చెప్పినట్టు ప్రేమ మరియు ఉద్యోగాన్ని పొందాడు. చూసారా, మీరు మీ సమస్యని వదిలేసి చేయనున్న కర్తవ్యాన్ని చేసుకుంటూ వెళ్ళండి. మీకు లభించాల్సింది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అలాగే మిమ్మల్ని చేరాల్సిన పుణ్యము చేరుతుంది.